హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లోకల్ డిస్కవరీ యూట్యూబ్ ఛానల్. ఒరిస్సాలో ఎప్పుడు కనీ విని విధంగా బీజేపీ ఘన విజయం సాధించింది రీసెంట్గా జరిగిన జూన్ 2024 ఎలక్షన్స్లో. ఇది చాలా పెద్ద విషయం. ఒరిస్సాలో బీజేడీ పార్టీ అతిపెద్ద పార్టీ. దీనికి నవీన్ పట్నాయక్ గారు బాధ్యతలు వహిస్తున్నారు. ఈ పార్టీని ఆయన 2000వ సంవత్సరంలో స్థాపించారు. గత 25 సంవత్సరాల నుండి ఆయన మాత్రమే అక్కడ సీఎంగా ఉన్నారు. ఇండియాలో లాంగెస్ట్ సర్వీస్ సీఎంగా నవీన్ పట్నాయక్ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. కాంగ్రెస్ అండ్ బీజేపీ చాలాసార్లు పోటీ పడినా అక్కడ గెలవలేకపోయారు. ఎటువంటి అపోజిషన్ పార్టీ నిలవలేకపోయింది. ఒరిస్సాలో ఎటువంటి డెవలప్మెంట్ లేకపోయినా కూడా కేవలం నవీన్ పట్నాయక్ ని మాత్రమే గెలిపిస్తారు అక్కడి ప్రజలు. ఈ నవీన్ పట్నాయక్ గారికి దీటుగా ఈ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధిక మెజారిటీతో 78 సీట్ల కైవసం చేసుకుని విజయాన్ని సాధించింది. బీజేడీ అంటే బిజు జనతాదళ్ పార్టీ. అసలు బిజు జనతాదళ్ పార్టీ ఓడిపోవడానికి గల కొన్ని రీజన్స్ మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. పాలిటిక్స్లో కులం, మతం, డబ్బు, మనవాడు అనే పాయింట్స్ ఎక్కువగా వర్క్ అవుతూ ఉంటాయి. పట్నాయక్ గారు గత 2 సంవత్సరాలుగా వికే పాండియన్ అనే ఐఏఎస్ అధికారిని తమిళనాడుకు చెందిన వ్యక్తిని ప్రైవేట్ సెక్రటరీగా కేటాయించుకున్నారు. వికే పాండియన్ బీజేడీ పార్టీ యొక్క బాధ్యతలను గత 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ వికే పాండియన్ అనే వ్యక్తి తమిళనాడుకు చెందిన వ్యక్తి అయి ఉండడం, దాంతో పాటు నవీన్ పట్నాయక్ గారికి 77 సంవత్సరాలు వయసు ఉండడం, ఆయన ఆరోగ్యం బాగోకపోవడం, అలాంటివి మీడియా ద్వారా ఈ ప్రచారం బాగా ఎక్కువగా జరిగింది. దాంతో పాటు అలాగే నవీన్ పట్నాయక్ గారికి పిల్లలు లేకపోవడం, ఇలాంటి విషయాలు ప్రజల్లో బలంగా చేరాయి. దానితో పాటు బీజేడీ పార్టీ వారసత్వంగా వికే పాండియన్ బాధ్యతలు స్వీకరించడం లాంటి అపోహలు ప్రజల్లో రేకెత్తించడం వల్ల బీజేడీ పార్టీ ఓడిపోయింది. 12 years గా వికే పాండియన్ గారు ఒరిస్సా గవర్నమెంట్ లో కలిసి పనిచేశారు. సీఎం గారితో క్లోజ్ రిలేషన్ ఏర్పడింది వికే పాండియన్ గారికి. అదే టైంలో పార్టీలో ఉన్న పెద్ద నాయకులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వికే పాండియన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇలా పార్టీలో మరియు ప్రజల్లో అసంతృప్తి బాగా మొదలైంది. సో లోకల్ ఫీలింగ్ ఇక్కడ బాగా పనిచేసింది. భారతీయ చరిత్రలో 5 సార్లు గెలిచిన సీఎంగా నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. ఈసారి కూడా నవీన్ పట్నాయక్ గారు గెలిచి ఉంటే 6వసారి. అది ఒక హిస్టరీ అయ్యేది మన ఇండియాలో. థర్డ్ పార్టీగా వ్యవహరించిన కాంగ్రెస్ ఈ ఎలక్షన్స్ లో విఫలమైంది. అయితే నవీన్ పట్నాయక్ గారు ప్రవేశపెట్టిన కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఎడ్యుకేషన్ యూత్ లో ఉంటే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. అందుకని చెప్పి గవర్నమెంట్ హైయర్ స్టడీస్ కోసం 10 లక్షల రూపాయలని 1% ఇంట్రెస్ట్ కే లోన్ ఇచ్చేవారు. సో ఇలా చాలా మంది హైయర్ స్టడీస్ కి వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ ని ఇంప్రూవ్ చేసుకున్నారు. దాంతో పాటు అగ్రికల్చర్ గ్రోత్ ని కూడా తీసుకువచ్చారు నవీన్ పట్నాయక్ గారు. దాంతో పాటు కళ్యాణ్ యోజన, ఖుషీ స్కీమ్, ఆధార్ యోజన లాంటి ఎన్నో రకాల పథకాలను ఆయన బాగా ప్రవేశపెట్టారు. ఇన్ని వెల్ఫేర్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసినా కూడా ఈ ఎలక్షన్ లో ఆయనకి గెలుపుకి ఆపాదించలేదు. మోదీ గారి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వల్ల ఈసారి అక్కడి ప్రజలు బీజేపీ పార్టీని గెలిపించారు. ఫైనల్లీ మా వీడియోస్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో కొత్త వీడియోలు మీకు అందించడంలో మేము ఎప్పుడు మీ ముందుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.